కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీపై దయా రచన మరియు దర్శకత్వం వహించిన చిత్రం బాపు. రాజు మరియు సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధనియా బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్లో బుచ్చిబాబు, నాగ్ అశ్విన్, చందు మొండేటి వంటి స్టార్స్ డైరెక్టర్స్ పాల్గొనడం విశేషం. బాపు తెలంగాణలో నాన్నను బాపు అంటాం. ఆ ఎమోషన్కి చాలా గొప్ప పదం ఉంటుంది. నాన్న అనేవాడు సంపాదించకపోయినా ఆ తండ్రి అనే స్థానం, నువ్వు ఎంత పెద్ద ఏజ్ అవ్వు, 60 ఏళ్ళోడు అవ్వు, నువ్వు 70 ఏళ్ళోడు అవ్వు, తండ్రి అనే స్థానం ఉన్నంత వరకు భూమి మీద నీకు ఒక అద్భుతమైన ధైర్యం, ఒక దేవుడి రూపం, ఒక మనిషి రూపంలో నాన్న అనేవాడు ఉంటాడు. ఆ నాన్న అనేవాడు స్థానం పోయాక ఫస్ట్ ఒంటరి అయ్యేది ఆ ఫీల్ ఉన్నటువంటి, నాకు నాన్న లేడు అనేది. వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఒక బలగం ఉండొచ్చు, కానీ బాపు అనే స్థానం లేని వాళ్ళు ఆ స్థానం గురించి చెప్పాలంటే వాళ్ళు లేని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే బాపు అనే స్థానానికి భగవంతునితో సమానంగా పూజించాలి. మా ఈ సినిమాని ఆడియన్స్కి ఇంకా దగ్గర చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి టీజర్, రైట్ ఫ్రమ్ ద టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ లాంచ్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేసిన మా ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లాస్ట్ 2 days నుండి ప్రీమియర్స్ అవన్నీ చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ అ లాంగ్ వెయిట్ దిస్ మూవీ ఆఫ్ అవర్స్ ఇస్ కమింగ్ అవుట్. అండ్ ఇది తెలుగులో నా ఫస్ట్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ దయా గారు ఫర్ హెల్పింగ్ మీ త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఒక్క రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్. బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను, ఈ సినిమా నువ్వు చేసావు, ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ సేస్ దోస్ వర్డ్స్. ఎందుకంటే అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా, గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చెయ్యాలి. బికాజ్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్. ఒక పల్లెటూరు కథ చెయ్యాలి, అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్, అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు. ఇప్పటివరకు 78 సినిమాలు అయిపోయింది. అందులో కొత్తవన్నీ. నాకు సినిమా రంగం గురించి తెలియదు, నాటక రంగం గురించి తెలుసు. నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి, కానీ సినిమాలో చస్తే పులదండ వేసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు, రూపాయి బిల్ల పెట్టేవాళ్ళు, నువ్వు ఇప్పుడు గాలి తీసుకోకుండా ఉండాలి, దండ వేసేవాళ్ళు ఇంతమంది ఉంటారు చుట్టూ. కానీ సినిమాలో చస్తే మనం ఇట్లా కళ్ళు మూసుకొని పడుకుంటే చాలు, నిన్ను చంపేవాళ్ళు మీ చుట్టూ 40 మంది ఉంటారు. ఈ సినిమాకి నాకు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇవ్వాలి. దయచేసి మీరు అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని కలెక్షన్స్ వస్తే అందులోంచి ఇస్తానన్నాడు. సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేటట్టుగా చేయండి ప్లీజ్. దయచేసి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్, మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ది. ఇందులో మేమందరం ఒక మంచి 4-5 మెయిన్ క్యారెక్టర్లు చేసాం. నేను ప్రధాన పాత్ర కాదు, పాత్రలో ఒక మంచి పాత్ర. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాకపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఎక్కడెక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాపు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరని అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనపడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. ముందుకు రండి, నేను దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా.
బ్రహ్మాజీ గారు జనరల్గా రెగ్యులర్గా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటామండి. ముఖ్యంగా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేసి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం అంటుంటారు. అలాగా మొత్తం అన్ని తిరిగి కాదంటే ట్యూస్డే ఫ్రీ అంటే ఇంకా ఇంటికి పిలిచి ఏమైనా పార్టీ ఇస్తారేమో అనుకున్నాను. పిలిచి ట్యూస్డే ఫ్రీ అంటే ఫ్రీ అనండి అనేసి అనమాట. చూస్తే ఇదిగో ఇక్కడికి పిలిచారండి. అండ్ థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ దయ మాట్లాడుతూ చిన్న సినిమా అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అంటే దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదండి. మంచి సినిమా ఏదన్నా పెద్ద సినిమా అండి. బాపు గారు ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది. ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్. మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.